భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గుబ్బల మంగమ్మ వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది. దుమ్ముగూడెం మండలం సీతానగరంలో గ్రామంలో చూస్తే బ్రిడ్జిని ఆనుకుని వాగు ప్రవహిస్తుంది. భద్రాచలం చర్ల రహదారిలో ఉన్నటువంటి సీతానగరం బ్రిడ్జిని గుబ్బల మంగమ్మ వాగు ప్రవాహం తాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రవాహం మరింత పెరిగితే కనుక బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయనున్నారు. ఖమ్మం జిల్లాలో పెదవాగుకు గండిపడ్డంతో పోటెత్తింది వరద. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాన్ని నిండా ముంచేసింది. వరద ఉధృతికి వేలేరుపాడు మండలంలో రాత్రికి రాత్రే జల ప్రళయం సంభవించింది. పలు గ్రామాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. ఉన్నఫళ్లంగా వరద ముంచెత్తడంతో మేడిపల్లి, కోయమాధవరం గ్రామాల్లో అపార నష్టం సంభవించింది. వరద ఉధృతికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. పెదవాగు ప్రవాహ ఉధృతికి వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి, కోయ, మాధవరం గ్రామాల్లో జరిగినటువంటి విధ్వంసం చూస్తే జలప్రళయం ఎంత దారుణంగా విరుచుకుపడిందో కళ్లకడుతోంది. వరద ఉధృతికి ఇళ్లు, సామాన్లు కొట్టుకుపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లంతా జరిగిన విధ్వంసాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వేలేరుపాడు మండలంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులను మంత్రి పార్థసారథి అధికారులు పరామర్శించడం జరిగింది. వరద బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దవాగు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.